ముందుగా అయితే అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నల్గొండలో ఛాయ సోమేశ్వరం టెంపుల్ పానగల్లో ఉంటది. ఈ టెంపుల్ గురించి చాలా చెప్పాలి. మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో చేసి దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎంత మంది వచ్చారంటే ఫుల్ వెహికల్స్, బయట ఫుల్ పబ్లిక్. దర్శనం కావడానికి మాత్రం చాలా టైం పడుతుంది. మాకైతే 2 hours పట్టింది. దేవుణ్ణి చూడడానికి కూడా టైం ఇవ్వట్లేదు, అట్లా అంత పబ్లిక్, అంత రష్ ఉండే. టెంపుల్ మొత్తం ఫ్లవర్స్ తో నిండిపోయింది. అవన్నీ క్యాప్చర్ చేయడానికి మాకు అంత రష్ లో టైం లేదు. దర్శనం, నార్మల్ దర్శనం, అభిషేకానికి టికెట్స్, దీనికి దానికి సపరేట్ గా కట్టేసారు అనమాట. ఇట్లా అందులోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంటది. దానికైతే మా దర్శనం అయిపోయింది. సీదా బయటకు వచ్చేసినాం. దర్శనం మొత్తం అయిపోయినాక బయటకు వచ్చి కూర్చొని పులిహోర, లడ్డు తీసుకొని తిన్నాం. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తినలేదు, మేము తిన్నాం దర్శనం అయిపోయినాక. పక్కనే కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే ఇంకొక శివాలయం ఉంటుంది. అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మ్యూజియంకి వెళ్ళి, మ్యూజియం దగ్గర కొంతమంది జాతకాలు చెప్పించుకుంటారు. అయితే మా ఫ్రెండ్ కూడా చెప్పించుకుంది. 30 రూపీస్ అడిగారు. చిలుక జాతకం చెప్పించుకుంది. వాళ్ళు చెప్పినాయని మనం నమ్మంగానే ఏదో తృప్తి కోసం చెప్పించుకుంటాం. సాటిస్ఫై కావాలి కదా. ఇక జ్యూస్ తాగి ఫ్రూట్స్ తీసుకొని సీదా హాస్టల్కి వచ్చి రిజిస్టర్లో సిగ్నేచర్ పెట్టారు. ఇదివరకు అయితే ఇంతే. మరి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.